జెడ్ అండ్ కేఎంఎల్. ఇందులో మనం గవర్నమెంట్ ల్యాండ్స్ని కేటగిరైజేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో మొదటగా కేఎంజెడ్ కేఎంఎల్ అనేది మనం రెండు సేఫ్ ఫైల్ కాదు కాబట్టి వెక్టర్ లేయర్స్ అని వేస్తాం. ఈ వెక్టర్ లేయర్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. కేఎంజెడ్ అనేది ఏదైతే ఉందో అవి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దేని కింద సేఫ్ ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. రావగూడ విలేజ్ కేఎంఎల్. సో మన దగ్గర ఉన్నటువంటి కేఎంఎల్ ఈ రెండు లేయర్స్ని కూడా మనం యాడ్ చేస్తాం. ఈ రెండు లేయర్స్ని మనం 2 లేయర్స్ని యాడ్ చేసాం. వీటిని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. లేబుల్ దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ అండ్ సేఫ్ ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేస్తాం. సో నేను ఎక్కడ సేవ్ చేస్తాను? మ్యాప్స్. ఇక్కడ ఏబిఏ లేబుల్. సో ఏబిఏ లేబుల్ కింద సేవ్ చేసాం. సో మన ప్రాజెక్టు మనకి స్టేట్ పెట్టుకున్న పర్లేదు, స్టేట్ అది పెట్టినా పర్లేదు. సో యాడ్ మనకు కావాల్సిన డైరెక్ట్ యాడ్ అయిపోవాలి కాబట్టి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి ఉంది? మనం లేబుల్ చేసాం. సో పాలిగన్ చేయాలి. సో పాలిగన్ కూడా ఎక్స్పోర్ట్ చేసి సో మనం ఇక్కడ మామూలుగా అయితే డిఫాల్ట్ పెట్టుకుంటే 3D64 పెట్టుకుంటాం. దీన్ని కూడా చేయాలనుకున్నాం కాబట్టి ఏవిఏ ప్యూర్ పాలి ఓకే చేస్తూ యాడ్ చేస్తాం. సో మనకి కావాల్సిన 2 లేయర్స్ కూడా యాడ్ అయిపోయింది. ఓకేనా? ఈ లేబుల్లో సర్వే నెంబర్స్ ఉంటాయి. పాలిగాన్లో చూసుకొస్తే దీని అట్రిబ్యూట్లో ఏముందో సర్వే నెంబర్స్ ఉంది. ఓకేనా? ఈఐడి అంటే దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఐడి రెండు కూడా ఈక్వల్ కనుక దీన్ని మనం ఒకే లేయర్ కింద తీసుకురావాలి. ఒకే లేయర్ కింద తీసుకురావడం. సో మనం ఒకే లేయర్ కింద తీసుకురావడానికి ఏం చేస్తాం? వెక్టర్లోకి వెళ్తాం. వెక్టర్ మేనేజ్మెంట్ టూల్స్లోకి వెళ్ళి జాయిన్ అట్రిబ్యూట్ బై లొకేషన్ దగ్గర అంటే మన పాలిగాన్కి ఈ యొక్క లేబుల్ అనేది జాయిన్ చేస్తుంది. సో ఫీచర్ జియోమెట్రిక్ ఇంటర్సెక్షన్లో పెడతాము. ఆ తర్వాత దేనికి పాయింట్స్ కదా మనకు కావాలి. పాయింట్స్ ఏం పెట్టుకున్నాము? లేబుల్ అని పెట్టాం కదా. ఓకే, అవైలబుల్ లేబుల్ అని ఉంటుంది. అవైలబుల్ లేబుల్ పెడతాం. దీనికి వచ్చిన తర్వాత ఇది క్రియేట్ సెపరేట్ ఫీచర్ ఉంది కదా మనకు. టేక్ అట్రిబ్యూట్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాచింగ్ ఫీచర్స్ ఓన్లీ మ్యాచ్ అయ్యే విధంగా పెట్టాలి. సో సేవ్ చేసేటప్పుడు జాయినింగ్ లేయర్ అని సేవ్ చేస్తాం. ఓకేనా? అది ఆప్షనల్ కాబట్టి సేవ్ మనం క్రియేట్ చేస్తాం. సేవ్ విలేజ్ మ్యాప్ ఆవగూడ SHP అని సేవ్ చేస్తాం. రన్ చేస్తాం. సో మొత్తం మనకి ఈ లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో అట్రిబ్యూట్ ఓపెన్ చేస్తే ఈ ఐడికి మ్యాచ్ అయినటువంటి సర్వే నెంబర్లు అనేవి వస్తాయి. ఓకేనా? మ్యాచ్ అయినటువంటి సర్వే నెంబర్స్ అనేవి వస్తాయి. సో మనకి ఇదంతా డేటా అనవసరం కాబట్టి మనకి ఇవేమో అవసరం ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాం. మన ఫైనల్గా వచ్చినటువంటి సేఫ్ తప్ప ఉన్నవన్నీ కూడా తీసేస్తాం. సో ఫైనల్ సేఫ్ ఫైల్. సో ఇందులో ఉన్నటువంటి అట్రిబ్యూట్లో కూడా మనకేం కావాలి? మనకు కావాల్సింది ఏంటంటే అది నుంచి ఉన్నవన్నీ రిమూవ్ చేస్తాం. సో డిలీట్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇవేవి కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏమిస్తుంది? నేమ్ 2 ID 2 ఉండాలంటే అక్కడ నేమ్ 1 ID 1. ఓకే, నేమ్ 1 ID 1. సో ఇవన్నీ మాత్రం ఇచ్చాం. సో ఇది ఎక్సెల్. ఈ ఎక్సెల్లో కొన్ని నెంబర్లు మిస్ అయ్యాయి. అంటే ఇందులో సర్వే నెంబర్లు అనేవి మ్యాచ్ ఇప్పుడు ఎంటర్ కాకపోవడం వల్ల ఇవి ఖాళీగా ఉంది. ఓకేనా? ఈ ఎక్సెల్కి ఏవేటి సర్వే నెంబర్లకి దీన్ని కాపీ చేసుకుని ఒక ఎక్సెల్ అనేది మనం రెడీ చేసుకోవాలి.
సో మనం అది కాపీ చేసుకొని వాటికి సంబంధించినటువంటి ఎక్సెల్లు రెడీ చేసుకుంటాం. సో ఒకటో సర్వే నెంబర్ కిరాయితీ భూమి, రెండోది వాటర్ బాడీ, 3 వాటర్ బాడీ, ఏదైతే అబ్జెక్షన్ హ్యాబిటేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకుంటాం. సో ఈ సర్వే నెంబర్ ఏవైతే మ్యాచ్ కాలేదో ఆ మ్యాచింగ్ అనేది మనం ఇందులో ఈ సేఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని దీనికి రావాల్సిన కోడ్ గ్యాప్ ఉంది, ఈ కోడ్ని ఇక్కడ కాపీ చేస్తాం, ఈ కోడ్ని ఇక్కడ కాపీ, ఇక్కడ ఈ కోడ్స్ అని కాపీ చేసి ఇక్కడ డబుల్ సర్వే నెంబర్లు ఉన్నా లేకపోతే ఇవేని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుని మార్చుకోవాలి. సో అది మార్చుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఎక్సెల్ అనేది రెడీ చేసుకుంటాం. సో నేను ఆల్రెడీ ఈ సర్వే నెంబర్ కొన్ని సర్వే నెంబర్ వరకు మనం ఎక్సెల్ అనేది రెడీ చేసాం. ఓన్లీ ఎలా చేయాలని తెలియడానికి మాత్రం చేస్తుంది. రెడీ చేసాం కదా, ఇప్పుడు ఇది మనం రెడీ చేసినటువంటి ఎక్సెల్. ఓకే, చేయాలి ఎక్సెల్ యాడ్ చేయాలి. యాడ్ డీలిమిటెడ్ నెక్స్ట్ లేయర్ మనం ఎక్కడ పెట్టాము ఎక్సెల్, అది విలేజ్ మ్యాప్లో సిఎస్వి చేసి పెట్టాం. ఏవిఏ టు యాడ్. ఓకే, సో దీన్ని మ్యాచ్ చేయాలి కదా. అట్రిబ్యూట్లోకి వెళ్తాం, ప్రాపర్టీస్లోకి వెళ్ళి సో ఫస్ట్ది దానికి మ్యాచ్ చేద్దాం, ఎందుకంటే అవన్నీ ఫిల్ అయ్యి ఉన్నాయి కనుక. జాయిన్లోకి వెళ్ళి యాడ్ ఫీల్డ్ ఎక్సెల్లో ఫస్ట్ ఐడికి మాత్రం మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ ఐడి అంటే నేత నేమ్కి నేను మ్యాచ్ చేసాను. సో నేమే మ్యాచ్ అవ్వాలి కనుక, అంటే ఐడి మ్యాచ్ అవ్వాలి. ఏం ఫిల్ అయ్యి ఉంటే వాటికి మ్యాచ్ చేసుకుంటాను, ఏవి అంతవరకు ఫిల్ అవుతాను. సో ఐడి టు మ్యాచ్ చేసుకుంటాను, నేమ్ మ్యాచ్ చేసుకుంటాను, ఐడి టు మ్యాచ్ చేస్తాను. ఓకే, ఇది ఎంతవరకు. సో ఇప్పుడు మనం ఓపెన్ అట్రిబ్యూట్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నాం కదా. ఓపెన్ అట్రిబ్యూట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, గవర్నమెంట్ ల్యాండ్స్. సో ఇంక ఇచ్చారులో కాకుండా టెస్ట్ పెట్టి ఒక 2,000 మనం 10,000 ఇచ్చుకుని పర్లేదు. సో మనకు కావాల్సిన డేటా అనేది వచ్చింది కనుక, సో క్యాలిక్యులేట్ జామెట్రీ అంటే ఏది క్యాలిక్యులేట్ జామెట్రీ ఫీల్డ్ క్యాలిక్యులేట్లోకి వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో మనం ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చామో దాన్ని దేనికి మ్యాచ్ చేయాలి, ఫీల్డ్ అండ్ వాల్యూస్లోకి వెళ్ళి కేటగిరీ అనే ఒక ఎక్సెల్ ఇచ్చింది, దానికి మ్యాచ్ చేయాలి. ఓకేనా, మ్యాచ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం రిమూవ్ చేసేస్తాం. ఓకేనా, సో ఓపెన్ అట్రిబ్యూట్లోకి వెళ్ళి సో వాటర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఉన్నాయి కదా. సో ఇది ఇప్పుడు మనం దీన్ని చేయాలి ప్రాపర్టీస్లోకి. సో దీనికి ప్రాపర్టీస్లోకి వెళ్తాం, ప్రాపర్టీస్లోకి వెళ్ళి యాడ్ సింబాలజీలోకి వెళ్ళి కేటగరైజ్డ్ అని పెడతాం. పెట్టాక ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ పెడతాం, క్లాసిఫై చేసి అప్లై. ఓకే, సో ఇది మ్యాచ్ అయిపోయింది కదా. సో దీన్ని బేస్ చేసుకుని మీకు సర్వే నెంబర్ ఐడెంటిఫై ఒకటి వచ్చి ఇంకోటి ఇంకా చిన్న ఒకటి డీ పట్ట, నాకు ఇక్కడ డీ పట్ట ఉంది అనుకుందాం. సో డ్రా చేసుకుంటాం, ఈ పలానా ప్లేస్ డీ పట్ట ఉంది అనేది డ్రా చేసుకుంటాం. ఓకే చేస్తాం. సో మ్యాచ్ ఆన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి, ఇందులో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో దానికి సేమ్గా ఫిల్ చేయాలి. ఓకేనా, సో ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో మనకు లేయర్స్ దగ్గర ఏంటి, ఒక సబ్ డివిజన్ దగ్గర చెరువు ఉండొచ్చు, సబ్ డివిజన్ దగ్గర చిన్న గోడ్స్ ఉండొచ్చు. ఓన్లీ సర్వే నెంబర్ ఉంది కాబట్టి ఆ సబ్ డివిజన్లు ఏమున్నాయో అనేది మనకు తెలియదు. అది మన ఎఫ్ఎంబి ప్రకారం చూసుకొని ఈ లేయర్స్ ద్వారా వాటిని డ్రా చేసుకుంటే సో ఇది ఫైనల్గా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని డైరెక్ట్గా లేఅవుట్లోకి వెళ్తాం, మేనేజ్మెంట్లోకి వెళ్తాం, స్పెసిఫిక్ కింద పెడతాం ఏదైతే లేయర్ ఉందో సో పెడతాము. క్రియేట్ అలాగే కదా, యాడ్ జనరేట్ ద ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ జనరేట్ అంటే అట్లాస్లోకి వెళ్ళి జనరేట్ ఐటమ్స్లోకి వెళ్ళి సో మ్యాప్ కనబడదు కాబట్టి యాడ్ మ్యాప్. సో మ్యాప్ పెట్టేస్తాం, డైరెక్ట్గా క్రియేట్ చేసుకుని ఇది ఫైనల్గా ఇప్పుడు కరెక్షన్స్ ఏమైనా చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఏవైతే లేయర్స్ క్రియేట్ అయ్యాయో ఆ లేయర్స్తోని డ్రా చేసుకోవచ్చు. ఇంకోటి ఈ లేయర్ని మనం ఏదైనా లేయర్ కింద మార్చాలనుకున్నా దీంట్లో ఉన్న లేయర్ని ఏదైతే కాపీ చేస్తే అది ఆటోమేటిక్గా ఆ లేయర్ అనేది
డైరెక్ట్గా చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎల్పిఎం బేస్డ్ ఎట్లా చేస్తాము, కేఎంఎల్ బేస్డ్ కూడా చేస్తాం. సో డైరెక్ట్గా ఇది సేఫ్ ఫైల్ ఉండదు, మనం సేఫ్ ఫైల్గా కన్వర్ట్ చేసుకుని డేటా మేనేజ్మెంట్లోకి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి దీంట్లో జాయిన్ చేసేసుకుంటే డైరెక్ట్ సేఫ్ ఫైల్ అయిపోతుంది. కాబట్టి దీన్ని యూజ్ చేసుకుని మనం ఈజీగా కేటగిరైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేది డివైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.